నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. తొండంగి మండలం చాపి చుట్టేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యనమల సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు. కడియపు లంకలో యోగాంధ్ర, విజయనగరం బీచ్ లో యోగాసనాలు. రావులపాలెంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బండారు. కొలువుదీరిన అనకపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ. మెరుగైన వసతులు కల్పించాలన్న కొణతాల. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని కోనలో వైకాపా దుకాణం బందేనా. వరుస చేరికలతో మంచి ఊపులో ఉన్న తెలుగు తమ్ముళ్లు పెరుమాళ్లపురం పంచాయతీలో వైకాపాకు జలక్కిస్తుంది. ఇవాళ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో 300 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. దండు కదిలింది. పసుపు కండువాలు చెప్పుకునేందుకు మేము సైతం అంటూ కదులుతున్నారు. ఈ దెబ్బతో కోనలో వైకాపా ఖాళీ అయినట్టే. తొండంగి మండలం నుంచి తెలుగుదేశం పార్టీలోకి సామూహిక చేరికల పరంపర కొనసాగుతుంది. ఇందులో భాగంగా పెరుమల్లాపురం పంచాయతీకి చింతకాయలపేట నుంచి భారీ చేరికలు జరిగాయి. మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, సీనియర్ నేతలు చొక్కా మహంకాళి, కొయ్య మల్లేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వీరందరికీ పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో గంధా రమణ, సిరిపల్లి గోవిందు, నక్కా కొండబాబు, నక్కా దుర్గా, తిత్తి దారకొండ, సిరిపల్లి శ్రీను, తిత్తి సత్యబాబు, గరికిన సత్యనారాయణ, గరికిన కొండబాబు, కారే రాజాబాబు, ఎరిపిల్లి లోవరాజు, కోడా లోవరాజు, రాకాస కృష్ణ, కంబాల జగన్నాథం, తిత్తి లోవరాజు తదితరులు ఉన్నారు. అలాగే మన ఎమ్మెల్యే గారు దివ్య మేడం ఆదేశాల మేరకు ప్రభుత్వ ఇప్పు తర్వాత సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజున తొండంగి మండలం చింతకాయలపేట నుండి బిజినెస్ మా వాడబెల్లిలో ఇంకా ఊర్లో ఎవరో ఇంకా వైఎస్ఆర్ పార్టీ అన్నది లేకుండా ఈ రోజుని 300 మంది మన సార్ కొనుగోలు వేయడం జరిగింది. తేటలో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా బిజినెస్కి ఎన్నుకుంది, కానీ కొంత అవకతవకల వల్ల వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి కొంతమంది అలాగ వెళ్ళినా కానీ ఈరోజు మళ్ళీ మన టీడీపీ ప్రభుత్వం పథకాలు చూసి మళ్ళీ అందరూ కూడా మన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా మాకు కొన్ని ఇబ్బందులుగా ఉన్న విషయాలు కూడా చెప్పాం. వైఎస్ గారితో అది కూడా చేస్తానని చెప్పారు. మా బిజినెస్కి కూడా ఎప్పుడు అన్యాయం చేయరు. ఇలాగ అత్తరపేట నుంచి సోడిపిల్లిపేట వరకు కూడా మా మత్స్యకారులందరూ కూడా చాలా ఇదితో ఉంది. మళ్ళీ రాబోయే రోజుల్లో 2029లో ఇంకా అత్యధిక మెజార్టీతో మేము గెలిపించడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం. ఇదే కాదు, అన్ని విషయాల్లో కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. తర్వాత కొన్ని విషయాలు చెప్పిన దానికి మనం దృష్టిగా దృష్టి కూడా పెడతాం. అవి కూడా మా త్వరలో చేస్తారని నా ప్రియ నేత యనమల రామకృష్ణ గారు, అలాగే ప్రభుత్వ ఇప్పు దివ్య మేడం గారు, అలాగే మన పులి నియోజకవర్గ ఎమ్మెల్యే దివ్య మేడం గారు, మన సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు. ఈరోజు చింతకాయలపేటలో గతంలో నుంచి ఎప్పుడు టీడీపీ చేసేది, కాకపోతే ఈ 5 సంవత్సరాల కిందట వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కొంతమంది వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఈ రోజుని చింతకాయలపేటలో ప్రతి ఒక్కరు కూడా నా మీద గౌరవించి ప్రతి ఒక్కరు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమై ఇక్కడ మన తేటగుంట వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మన పెద్ద రామకృష్ణ గారి అయ్యంలో జాయినింగ్ అవ్వడం జరిగింది. ఒకటే అంటున్నారు మన చింతకాయలపేటలో, ముందు గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ అన్ని పథకాలు కూడా మంచిగా చేస్తున్నారని ఆ ఉత్సాహంతో ఈరోజు మన టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మొన్న ట్రైక్ డబ్బులు 20,000 రూపాయలు అయితే అవ్వచ్చు, అలాగే పింఛన్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు కూడా పింఛన్ 4,000 రూపాయలు తీసుకుంటున్నారంటే ఆ 4,000 రూపాయలు కూడా
వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది. దానివల్ల వాళ్ళు కూడా మనం టీడీపీలో ఉంటేనే రాబోయే రోజులను కూడా మన మేడం గారు గెలిపించుకుంటే ముందు ముందు కూడా ఇంకా మేడం గారు మంచి పనులు చేస్తారని అలా అందరూ కలిపి మొత్తం ఊరు మొత్తం అందరూ కలిపి ఇంకా వైసీపీ అని వాళ్ళు ఎవరు లేకుండా మన చింతకాయలపేటలో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈరోజు బండు వేసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెరుమలపురం పంచాయతీలోనూ వైసీపీ అనేది లేకుండా మేము చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మన యాదోసం ఉన్నాయి, మన కిసరమైన ఉన్నాయి, ఇంకా సర్టిఫికేట్లు ఉన్నాయి, అక్కడ అన్ని కులాలు ఉన్నాయి పెరుమలపురం పంచాయతీలో. వాళ్ళందరినీ కలిపి మేము వెళ్ళి వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చేలాగా మేము చింతకాయలపేట గ్రామస్తులు అయినటువంటి సొక్కా అప్పారావు గారు, సొక్కా మహంకాళ ఆధ్వర్యంలో మరి చింతకాయలపేట గ్రామం నుంచి ఇంచుమించుగా 200 నుంచి 250 మంది వరకు 300 మంది వరకు వైసీపీ నుంచి మరి తెలుగుదేశం పార్టీలో ఈరోజు జనమల దివ్య మేడం గారిని కలవడానికి వచ్చి మరి మేము వైసీపీ నుంచి టీడీపీ కొన్న వాళ్ళు కప్పుకోవడం జరిగింది. కావున మరి ఈ ఘనత మరి ఇప్పటి నుంచే మా ఊళ్ళో కూడా టీడీపీ ఎక్కువగా ఎప్పుడు ఉండేది 80% ఉంటుంది. ఆటోమేటిక్గా ఉండకాడ కూడా ఏమీ లేకుండా వన్ సైడ్గా టీడీపీ పార్టీ వారు వన్ సైడ్గా మా చింతకాయలపేటలో ఇంచుమించు 750 నుంచి 800 ఓట్లు ఉన్నాయి. అందరూ కూడా ఏకస్థలమై మేము టీడీపీ రాబోయే 2029లో మేడం గారిని అత్యధిక మెజార్టీలో గెలిపించడానికి మేము అందరం సంసిద్ధమై మరి ముందుకు వెళ్ళడానికి మేము సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ముందుకు 2029లో మేడం గారిని గెలిపించడానికి మేము అందరం సంసిద్ధమై ఏకస్థలమై మరి ఈరోజు టీడీపీ పార్టీని అత్యధిక మెజార్టీలో రాబోయే మరి వాళ్ళ ఆధ్వర్యంలో మరి మా తొండంగి మండలం పార్టీ సొక్కా అప్పారావు గారు, మరి మా పార్టీ పంచాయతీ అభ్యర్థి అయినటువంటి మహంకాళి గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి 300 మంది వరకు మేము టీడీపీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి మరి తెలుగుదేశం పార్టీ చేసేటువంటి పనుల్ని మేము గుర్తించి ఈ పార్టీలో మరి ప్రతి ఒక్కరూ యోగా చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని, మానసిక సమస్యలు, అనారోగ్యం దూరం అవుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలోని కడియపులంకలోని సర్ ఆర్థర్ గార్డెన్ నర్సరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్యదేవ నర్సరీలో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఇతర అధికారులతో కలిసి సూర్య నమస్కారం, ప్రాణాయామం తదితర యోగాసనాలు వేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని పిలుపునిచ్చారు. శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా పైకి, పాదాన్ని పైకి లేపుతూ కాలి వేళ్ల మీద శ్వాస 2 3 4 కుడి తొడ మీద ఆడిస్తూ 2 చేతులు. రాజమండ్రికి నిజమైన ఆర్కిటెక్ట్, ఇవాళ రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి పెద్దలు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి తెలిసిందే. జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ యోగా దినోత్సవానికి ఒక ఆర్జునిగా ప్రపంచ గురువుగా భాసలుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈసారి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ని వేదికగా ఎంచుకోవటం, అందులోనూ విశాఖపట్నం లాంటి ఒక అద్భుతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని ఆ కార్యక్రమానికి ప్రధాన వేదికగా ఎంచుకోవటం అనేది మనందరికీ లభించినటువంటి ప్రత్యేకమైన అదృష్టం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తున్నాం. అయితే జూన్ 21వ తారీఖున జరిగే ముందే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ కూడా జూన్ 21వ తారీఖున జరిగేటువంటి యోగా దినోత్సవానికి సంబంధించి ముందుగానే ఒక తయారీ కావటానికి ప్రతి ఒక్క స్థాయిలోనూ కూడా యోగాను కూడా ప్రమోట్ చేసే కార్యక్రమం ఇవాళ నడుస్తూ ఉంది. మన ప్రధానమంత్రి మోడీ గారు యుఎన్ఓలో ప్రసంగించిన తర్వాత ప్రపంచం ఆధ్యాత్మిక దినంగా యోగాని నడిపేదానికి అవకాశం లభించి ఇవాళ 170 దేశాల పైచలకు యోగా డేగా నిర్వర్తిస్తున్నందుకు గర్వకారణం. అందరం కూడా క్రమశిక్షణతో ఉండటం, నిత్యం అనేక ఒత్తిళ్లకు లోనయ్యే వాళ్ళని కూడా రోజువారీ ఒక అరగంట సేపు స్పేర్ చేయగలిగితే
ఆరోగ్యం కుదురుపడుతుంది. ఇవాళ ఒత్తిడి మనందరినీ కూడా ఇబ్బందులు పాలు చేస్తా ఉంది. ఆరోగ్యకరమైన విధానాలు, ఆరోగ్యకరమైన ఆహార నియమాలు కూడా మనం పాటించుకుంటూ మన జీవ ప్రమాణాలు పెంచుకునే దానికి అవకాశం ఉంది. ఇవాళ ఈ రోజున కలెక్టర్ గారి సారథ్యంలో జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లు, దీనికి సహకరించిన సత్యదేవ నర్సరీ యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా వరకు నేను రోజు ఒక అరగంట సేపు వ్యాయామం చేస్తాను. యోగా, ముఖ్యంగా ప్రాణాయామం చేస్తాం. అది ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎప్పటి నుంచి కూడా చేస్తున్నాం. నా వరకు బ్రోంకైల్ ప్రాబ్లం, మన ఊపిరితిత్తులే ప్రధానం. ఈ మధ్య వచ్చిన కరోనాకి ప్రధాన కారణం ఊపిరితిత్తుల సమస్యలు. 80 years అయినా కూడా మీ ఉత్సాహానికి, మీ ఆరోగ్యానికి కారణం ఏంటి అని అది ఆయన ఈరోజు మనకి చెప్పారు, యోగా. సో యోగా అనేది మనం ఒక ప్రక్రియగా మనం చేస్తూ ఉన్నాం. అలానే మన గౌరవ ప్రధానమంత్రి గారి ఇనిషియేషన్ వలన ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనం ప్రతి సంవత్సరం June 21 చేస్తూ ఉన్నాం. సో మన దేశంలో పుట్టి మనం ప్రపంచానికి అందించిన ఒక జ్ఞానం ఇది. సో దాన్ని అందరికీ తెలిసేలా చేయడానికి చేస్తున్నాం. ఇలా ఒక్కరోజు అనేది చాలదు. ఏ దేశంలో అయితే ఈ యోగా అనే ప్రక్రియ స్టార్ట్ అయిందో, ఇది యాక్చువల్గా మన పార్ట్ ఆఫ్ ఆయుర్వేద, అది మన దేశంలో ప్రజలందరూ కూడా ఆచరించేలా చేయాలి అని ఒక క్యాంపెయిన్ చేయడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఆ క్యాంపెయిన్ లో భాగంగా ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు చేసుకునేటట్టుగా అని ఇప్పటి వరకు ఎవరైతే ప్రాక్టీషనర్స్ గా ఉన్నారో, గురూస్ గాని, సీనియర్స్ గాని, అలానే యోగా ట్రైనర్స్ గాని, వాళ్ళందరి సహకారంతో అన్ని డిపార్ట్మెంట్స్ లో విలేజ్ అండ్ మండల్ అండ్ జిల్లా స్థాయిలో అలా అందులో భాగంగా అనకాపల్లి మండలం కోడూరు గ్రామం నుంచి పీతపాలెం వరకు సుమారు ₹1 కోటి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును మరియు ఎంఎస్ఎంఈ పార్కును జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, మాజీ మంత్రి అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణన్ కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ, ఈ పార్కు నుండి నేషనల్ హైవేకు 100 అడుగుల రోడ్డును తొందరలోనే పూర్తి చేస్తామని అన్నారు. అనకాపల్లి చుట్టుపక్కల ఉన్న పారిశ్రామికవేత్తలు ఇక్కడ ప్లాట్లు తీసుకుని పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఓ కార్యక్రమంలో ఆర్డీఓ షేక్ ఆయిషా, పంచాయతీరాజ్ ఈఈ వీరనాయుడు, పంచాయతీరాజ్ డీఈ వేణుగోపాల్, ఏఈ బాలాజీ అప్పారావు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు కొసరెడ్డి త్రినాథ్, సర్పంచ్ సేనాపతి లక్ష్మీ శ్రీనివాస్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, అనకాపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కర్రి బాబీ తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు ప్రారంభోత్సవం అన్నది చాలా గొప్ప విషయంగా, ఎందుకంటే రాష్ట్రంలో మొదటి విడతలో మొన్ననే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 50 పార్కులు వర్చువల్ గా మొదలుపెట్టారు. దశల వారీగా 175 నియోజకవర్గాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఉండాలనే ఆలోచనతో ఇటువంటి మంచి ప్రక్రియతో పెట్టుబడులు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒక అకుంఠితమైన దీక్షతో మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. చాలా కాలం ముందే రావాల్సినటువంటి ఈ పార్కు అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయినప్పటికీ ఎంతో శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే వెళ్ళారు, వేరే మీటింగ్ ఉండటం వల్ల వెళ్లాల్సి వచ్చింది. వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఇది త్వరితగతిన పూర్తి అవ్వాలి అని చెప్పి మా ఆలోచన ఏంటంటే మొదటి సంవత్సరంలోనే ఈ పార్కు మొదలవ్వాలి. అంటే రేపు 12వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. ఇంకా 12 దాటలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపలే మనం ఈ ఎంఎస్ఎంఈ పార్కు మనం మొదలు పెట్టుకున్నాం. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, రెండో పార్కు మళ్ళీ 2వ సంవత్సరం రాజుపాలెం, వల్లూరులో అక్కడ కూడా మొదలు పెడతాం. దానికి కావాల్సిన ప్రక్రియ కూడా అవుతున్నాం సార్. ముఖ్యంగా ఈ దేశంలో ఎంఎస్ఎంఈ అంటే చిన్న చిన్న పరిశ్రమలు, మొత్తం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంతమంది ఉన్నారో ఈ చిన్న పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు 70% మంది ఉన్నారు. అంటే 70% మందికి కార్మికులకి ఈ చిన్న పరిశ్రమల వల్లే ఉపాధి కలుగుతా ఉంది. అందువల్ల చిన్న పరిశ్రమల ప్రాధాన్యత ఉంది. మన జిల్లాకైతే లక్షలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరంలో మనకి అచ్యుతాపురం దగ్గరే 1,60,000 కోట్ల రూపాయలతో గ్రీన్ హైడ్రోజన్ ఎన్టీపీసీ నుంచి వస్తుంది. అదే విధంగా చిన్న చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇటువైపు వస్తుంది.
ఆ చిన్న యూనిట్ పెట్టే వాళ్ళ దగ్గర ఎక్కువ మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. పెద్ద కంపెనీ పెట్టినప్పుడు చాలా మెషినరీ తెస్తారు కదా, సో మన చేసే పని కూడా మెషిన్ చేసేస్తుంది కాబట్టి అక్కడ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉంటుంది. ఇలాంటి యూనిట్లోనే మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వస్తుంది. అనకాపల్లిలో ఇప్పటికి మనకి పరవాడలో ఒక పెద్ద క్లస్టర్ ఉంది, అచ్యుతాపురంలో ఉంది, ఇప్పుడు నక్కపల్లిలో వస్తుంది అంటున్నాం. సో మనకి అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ లో మొదటి MSME పార్క్ ఇదే. ఇప్పుడు దాకా మనం 171 యూనిట్ కి అప్రూవల్ ఇచ్చేసాం. వాళ్ళందరూ మన దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నారు, అప్రూవల్ ఇచ్చేసాం. చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీళ్ళందరూ ఒక 3 to 6 months లోపల అన్ని యూనిట్ ఫంక్షనల్ అయిపోతుంది కదమ్మా. 6 months లో చేసేస్తారు కదా మీరు. సో చేసేసినాక మనకి ఈ పార్క్ నుంచే మినిమం 1000 to 2000 మెంబర్స్ కి ఉద్యోగాలు వస్తాయి. దీనికంటే పెద్ద ప్రాజెక్టు రీసెంట్ టైంలో ఏం జరిగినట్టు నాకు తెలిసి లేదు ఈ ఏరియాలో. కాబట్టి ఇంత పెద్ద ఎఫర్ట్ తీసుకున్న ఏపీఐసి డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఇంత పెద్ద యూనిట్ రావాలని కష్టపడిన మన ఎమ్మెల్యే గారికి, అలాగే మిగిలిన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ ధన్యవాదములు. చాలా చక్కగా ఎఫర్ట్ తో ఇది తీసుకొచ్చాము, చాలా కష్టపడి తీసుకొచ్చాము. మీరు అందరూ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక ఫ్యామిలీకి ఒక మనిషికైనా మీ ఏరియా నుంచి ఉద్యోగం వస్తుంది అని మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాము. మీరు ఇది అన్ని చేసుకొని మన ఎకనామికలీ మీరు బాగుపడాలి అనేది నా కోరిక కలెక్టర్ గా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామ పంచాయతీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ చైతన్య కుమార్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ శ్రామికుల సామాజిక తనిఖీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సునందు అధిక సంఖ్యలో ఉపాధి శ్రామికులు, కూటమి నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకంలో వచ్చిన సాంకేతిక విధానం కొరకు ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి, అందులో ఏ విధంగా ఏ పనులు చేయాలి, వేతనాలు ఎలా తీసుకోవాలి, శ్రామికుల యొక్క హక్కులు విధులు ఏంటి అనే అంశాలపై శ్రామికులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ కొండలరావు, టీఏ కాజా మొహిద్దీన్, పాపరత్నం, ఎస్ఆర్పి సిబ్బంది సిహెచ్ రాజారావు, రామారావు, వి ఏడుకొండలు, నాగేశ్వరరావు, ఏఎస్ఎఫ్ ఆర్ నాగేశ్వరరావు, సువర్ణరాజు, ఉపాధి శ్రామికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అమ్మ మేట్లందరూ ముందు రండి, పాట పెడతారు. ఖర్చు పెట్టిన డబ్బులు అందులో మీ గ్రామం బాగా ఉపయోగించుకుంటుంది పథకాన్ని. అంటే ఈ పథకంతో పాటు మీరు ఏదైతే మట్టి తవ్వి తుప్పలు కొట్టి లేదంటే కాళ్ళ పీకిన డబ్బులు 60% ఖర్చు పెడితే 40% మనకి మెటీరియల్ రూపాయలు కూడా మనకి ఈ మీ గ్రామం అభివృద్ధి పరచుకోవడానికి. వైసీపీ విధ్వంసకర పాలన గాడిన పెట్టడానికి సంవత్సర కాలం పుట్టిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వినతులు స్వీకరించారు. బండారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి శుక్రవారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలు తెలుసుకుని వారితో మమేకమవడానికి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, ప్రజలు వారి వ్యక్తిగత సామాజిక అవసరాలు, ఇంటి స్థలం, ఇళ్లు, పెన్షన్, రేషన్ కార్డు, డ్రైనేజ్, రోడ్డు, కరెంటు సమస్యలు తుని దృష్టికి వచ్చాయన్నారు. కొత్తపేట నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి పాలనలో మా నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజలందరినీ కలుసుకుని ఇక్కడ మమేకం అవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజానీకం వారి యొక్క వ్యక్తిగత సమస్యలు,
ప్రధానంగా ఇళ్ల స్థలం, ఇల్లు, పెన్షను, రేషన్ కార్డు ఇటువంటి వ్యక్తిగత అవసరాలు, అదేవిధంగా సామాజిక అవసరాలు, రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు, రెవెన్యూ విషయాలు, ఈ రీసర్వే వల్ల వచ్చినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు తొలగించాలని భూమి కొలతలకు సంబంధించినటువంటి సమస్యలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చి ప్రజా దర్బార్లో ఆ సమస్యల పరిష్కారానికి కోరడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా అధికారులకు ఎప్పటికప్పుడు పంపించి వారితో. అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ వైద్యాలయంలో నందు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి చైర్పర్సన్ గా జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, వైస్ చైర్మన్ గా శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, డైరెక్టర్లుగా డాక్టర్ డి నాయుడు, ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతికుమారి, గుర్లి శేఖర్, ఉలింగల రమేష్ చేత శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ హాస్పిటల్ అభివృద్ధి కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వారికి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ హాస్పిటల్ విధి విధానాలు వివరంగా సూచించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాతా శిశు వార్డుల్లోకి వెళ్లి గర్భిణీ స్త్రీలను హాస్పిటల్లో డాక్టర్లు చికిత్స ఏ విధంగా అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఒక గర్భిణీ స్త్రీని వీల్ చైర్ పై స్వయంగా వార్డుల్లోకి తీసుకువచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూటమి నాయకులు, అభిమానుల మధ్య కోలాహలంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. డైరెక్టర్లను పలువురు శాలువాతో పూలదండలతో సత్కరించారు. న్యాయ దృష్టితోను జ్ఞాన విధేయతగాను దయాభిమానములుగాను రాగద్వేష రహితముగాను సేవా దృక్పథంతో అంతఃకరణ శుద్ధితో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సభ్యునిగా నా విధులను నిర్వహించుటకు అవసరమైన విషయములు తప్ప నాకు తెలిసినవి గాని లేక నేను ఆలోచించవలసిన ప్రగతి భవిష్యత్తులో ఏ రకంగా ఈ హాస్పిటల్ని అభివృద్ధి పరచాలి. ఇప్పుడు జిల్లా హాస్పిటల్ అయింది కాబట్టి హాస్పిటల్ అభివృద్ధి పరచాల్సినటువంటి అవసరం చాలా ఉందని గమనించి ఈ ఒక్కేడాది బహుశా రేపు 12వ తారీఖు సంవత్సరం అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. ఈ ఒక సంవత్సరంలో ఈ ఎన్టీఆర్ హాస్పిటల్ పనిచేసే విధి విధానాల్లో చాలా మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేశాం. కొంతవరకు మార్పు వచ్చింది, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు కొత్తగా ఒక సంవత్సరంలో సిటీ మెషిన్ ఒకటి వచ్చింది, సిటీ ల్యాబ్ ఒకటి, కోట్లాది రూపాయలు విలువ చేసే సిటీ ల్యాబ్ ఒకటి వచ్చింది. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ కూడా వచ్చింది. ఇప్పుడు 5 బెడ్స్తో డయాలసిస్ రన్ అవుతుంది. ఇంకో 5 బెడ్స్ పెంచాలనుకుంటున్నాం ఈ ఏడాది. ఇక ఏవైతే ల్యాబ్ ఉందో ఇప్పుడు ఉన్నటువంటి ల్యాబ్లో అన్ని టెస్టులు చేయడానికి అవకాశం లేదు, పైకి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇంకొక 86 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మల్టీ స్పెషాలిటీ ల్యాబ్ కింద అన్ని టెస్టులు కూడా ఇక్కడ జరిగే విధంగా అవకాశం కల్పించే విధంగా ల్యాబ్ కూడా దీనికి మంజూరైన నిధులు. ఈ నిధులు అన్నిటితోనూ పనిచేస్తూ ఈ హాస్పిటల్ భవిష్యత్తులో 200 పడకల పైన అక్కడ ఉండడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళు ఉండే విధంగా వాళ్ళకి వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కంపెనీ అయితే ₹1 కోటి సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఇచ్చి ఇక్కడ అభివృద్ధికి చేయాలనేది గ్రాంట్ కూడా ఇచ్చున్నారు. ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మీకు సిఎస్ఆర్ నుంచి కూడా ఒక ₹5 కోట్ల నిధులు తీసుకొని వచ్చి వారు పరిశ్రమల వారితో కూడా మాట్లాడి తీసుకురావాలని వారి కలెక్టర్ గారు కూడా వారి స్థాయిలో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అదే మా స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. మెంబర్ స్థాయిలో మెంబర్స్ కూడా ప్రయత్నం చేసి డోనర్స్ కూడా కలుపుకొని ఎవరైతే దాత ఉంటారో వారితో కూడా మాట్లాడి ఈ హాస్పిటల్ మన ఆసుపత్రిగా, మన వైద్యశాలగా అభివృద్ధి పరిచి ప్రతి సామాన్యుడు, డబ్బు లేని ప్రతి వారు ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో జనసేన పార్టీలోకి వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు గండి దుర్గాప్రసాద్, కర్రి కనకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జనసేన పార్టీలో చేరిన ఎంపీటీసీ మామిడి లక్ష్మి కొండాజీ, ఎంపీటీసీ బయలుపూడి దేముడు బాబు, సింగంపల్లి శ్రీనివాసరావు, బోలెం శంకరరావు, షేక్ మదీనాతో పాటు ఆదిరెడ్డిపాలెం, వంగలి, వెదుళ్ల నరవ, గాలి భీమవరం, జాగరవాణిపాలెం, అయ్యన్నపాలెం, పల్లవాణిపాలెం, బాటచంగాలపాలెం, అజయనగర్ గ్రామాల నుంచి పార్టీలో చేరిన వైసీపీ నాయకులు కార్యకర్తలకు జనసేన కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో జనసేన నేతలు బలిరెడ్డి అప్పారావు, ఇందలి వెంకటరమణ, సాలాపు వెంకటేశ్వరరావు, బోకం స్వామినాయుడు, వాయుపుత్ర రాము, మామిడి శంకర్రావు, కర్రి నరసింగారావు, బంతికోళ్ల పద్మ, ఉగ్గిన రాము, టి శేఖర్, జట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మాతో కలిసి నడవడానికి, మీ గ్రామాల అభివృద్ధి పంచుకోవడానికి, నాణ్యమైన చక్కటి రాజకీయం చేయడానికి, మాతో కలిసి నడవడానికి ముందుకు వచ్చిన మామిడి లక్ష్మీ కొండాజీ గారు నాగపాడు ఎంపీటీసీ అలాగే ప్రజలకు దేవుడు బాబు సభలో ఎంపీటీసీ గారిని నేను గతంలో ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలను చూశాను. ప్రజారాజ్యం ఎమ్మెల్యే ఎన్నికై కాంగ్రెస్ లో ప్రజారాజ్యం చేరినప్పుడు 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఏ విధమైన కక్ష సాధింపులు లేకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా 5 సంవత్సరాల రాజకీయం చేశాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో మా రాష్ట్రంలోనే 4 అత్యధిక మెజార్టీ ఇచ్చిన జనసేన హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు. 21లో హైయెస్ట్ మెజార్టీ ఫస్ట్ నెంబర్ 1 మెజార్టీ ఎవరైనా ఉంది. ఈ రిపోర్ట్ ఎందుకు చెప్తున్నానంటే పనిచేసే వ్యక్తులకి రాజకీయాల్ని అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అని కాకుండా సొంత లాభం కోసం కక్షపూరితమైన రాజకీయం చేయడమో, కక్ష సాధింపుతో చేయడమో, జనాల్ని ఇబ్బంది పెట్టడమో చేయలేదు. కాబట్టి మళ్ళీ నాకు ఒకసారి శారీరక, మానసిక ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ యోగా అలవర్చుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో యోగా ఒక భాగం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పర్యాటక ప్రాంతం చింతపల్లి సముద్ర తీరంలో భారీ యోగా ప్రదర్శన నిర్వహించారు. వందలాది మంది ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో బీచ్ కిటకిటలాడింది. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఒక దివ్య ఔషధమని పేర్కొన్నారు. యోగా వల్ల వివిధ రకాల జీవన శైలి వ్యాధులను దూరం చేసుకోవచ్చునని సూచించారు. యోగా గొప్పదనాన్ని, ప్రయోజనాలను వివరించేందుకు ప్రభుత్వం మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్రంలో భారీ ఎత్తున యోగాంధ్ర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. దానికి సంబంధించి ఒక నెల రోజులు అంటే మే 21 నుంచి జూన్ 21 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యోగా యొక్క కార్యక్రమాన్ని, ప్రాచుర్యాన్ని తెలియజేయడం కోసం ప్రతి విలేజ్ దగ్గర నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన జిల్లాలో ఇప్పటికీ దాదాపుగా మన జిల్లా నుండి రేపు జూన్ 21 తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా 8 లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వారి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్రామ స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ పర్యాటక ప్రాంతాలైన మన జిల్లాలో ముఖ్య ప్రాముఖ్యత ఉన్న 4 పర్యాటక. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్.
తొండంగి మండలం చాపి చుట్టేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యనమల సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు. కడియపు లంకలో యోగాంధ్ర, విజయనగరం బీచ్లో యోగాసనాలు. రావులపాలెంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బండారు. కొలువుదీరిన అనకపల్లి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ, మెరుగైన వసతులు కల్పించాలన్న కొణతాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.